నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయం. మనం ఇంచుమించు 4 వారాల నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లలు నేర్చుకున్న విషయాల అంశం ఏంటంటే, యెహోవా దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తీయుల మీదకి రాబోతుంది. అది ఆఖరి ఉగ్రత దినం. ఆ ఆఖరి ఉగ్రత దినమందు ఐగుప్తీయుల తొలి సంతానం అంతా కూడా దేవుడు హతం చేయబోతున్నాడు. ఆ రాత్రి సంహారక దూతను ఆ ఐగుప్తు దేశంలోనికి పంపించబోతున్నాడు. ఆ ఐగుప్తు దేశం అంతా కూడా సంహారక దూత సంచరిస్తున్న సందర్భాల్లో దేవుని పిల్లలు ఒక ఇంట్లోనికి వెళ్ళాలని, ఆ ఇంట్లో ఒక భోజనం చేయాలని, ఆ భోజనం చేయవలసిన విధానాన్ని గురించి ఎలా అనే కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు ఎలా అంటే 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. పోయిన 4 వారాల నుంచి ఏం చదువుతున్నామంటే 11వ వచనం, మీరు దానిని తెలవలసిన విధం ఏదనగా అని చెప్పి, నడుము కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, కర్రలు చేత పట్టుకోండి, త్వరపడి తినండి. 4 విషయాలు చెప్పాను. 4 విషయాలు బాగా వినండి. 4 విషయాలు. ఒకటి, ఏం చేయాలంట? చదువుకున్న పిల్లలు చెప్పండి, ఏం చేయాలి? నడుము కట్టుకోండి. అంటే దాని గురించి చెప్పాను లేదా? ఏ నడుమో ఏంటో చెప్పాను, ఎలా కట్టుకోవాలో దానికి దేనికి ఉదాహరణ చెప్పాను. రెండోది ఏంటి? చెప్పులు అంటే ఏంటో ఆ సిద్ధ మనసు, దాని గురించి చాలా విషయాలు చెప్పాను. తర్వాత ఏం చెప్పాను? కర్రలు కూడా, కర్ర అంటే ఏంటో, కర్ర ఎలా ఉండాలి ఏంటో అన్నీ చెప్పాను. ఇప్పుడు త్వరపడుచు, పోయిన వారం మొదలు పెట్టాను. త్వరపడుచు ఏం చేయాలంట? ఆ ఆహారాన్ని భుజించేటప్పుడు త్వరపడాలి అని కొన్ని విషయాలు చెప్పాను. దాంట్లో ఉదాహరణగా ఆహారం చూపించాను, దావీదును చూపించాను. అలా కొంతమంది వ్యక్తులను పరిచయం చేసి వాళ్ళ గురించి ఏ విషయాల్లో అబ్రహాం చూపించాను. అబ్రహాం ఎండవేళ యెహోవా దేవుని పోలికలో 3 వ్యక్తులు అక్కడికి వచ్చినప్పుడు ప్రభువులారా అని గుర్తుపెట్టి సాష్టాంగ నమస్కారం చేసి త్వరగా పరిగెత్తుకెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి, త్వరగా పరిగెత్తుకెళ్ళి పనివాడి దగ్గరికి వెళ్ళి సిద్ధం చేయించి ఆహారం తీసుకొచ్చి త్వరగా ఎగబెట్టాడు. దేవుని పోలికల్లోకి వచ్చినటువంటి మనుషులకు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలగ. అంటే త్వరపడే విషయాల్లో మనం దేని విషయంలో త్వరపడాలి అని చెప్పామంటే, ఆతిథ్యం ఇచ్చే విషయంలో త్వరపడాలి. దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో త్వరపడాలి. దేవుని యొక్క పరిచర్య పని కొరకు మనం ఆతృత పడాలి, త్వరపడాలి. దేవుని పరిచర్య అంటే ముందుండాలి. అలాగే సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క ఉన్నత స్థితి కొరకు మనము త్వరపడాలి. దేవుని స్తోత్రం కలగ. హల్లెలూయా. నేను ప్రతిసారి మిమ్మల్ని అందరినీ హెచ్చరిక చేసేది ఏంటంటే, సంఘములాగా ఉండాలని, అంతే. సంఘస్థుల్లాగానే ఉండాలి, అంతే. అంత దాకా వచ్చేదాకా వస్తారని నా ఆలోచనతో మిమ్మల్ని తిడతాను, మిమ్మల్ని అలా మాట్లాడతాను. బాధపడకండి. దేవుని స్తోత్రం కలగ. నా బాధ ఏంటంటే, ఏదైనా మిమ్మల్ని అలా నిలబెట్టాలని. ఎలా నిలబెట్టాలని? సంఘస్థులులాగా, జీవము గల దేవుని పిల్లల్లాగా, జీవము గల దేవుని యొక్క స్వరూపంలో మిమ్మల్ని నిలబెట్టాలని మిమ్మల్ని తిడతాను తప్ప, మీరేదో చేశారని, ఏదో చేయలేదని కాదు. క్షమించాలి. దేవుని స్తోత్రం కలగ. ఎందుకంటే మీరు యథార్థమైనటువంటి, సజీవమైనటువంటి రాళ్ళ వలె ఖచ్చితమైన దేవుని పిల్లలుగా ఉండాలని మీకోసం నేను రకరకాల మాటలు అంటూ ఉంటాను. దేవుని స్తోత్రం కలగ. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే. ఆ దిశలో నా మీద వ్యక్తిగతమైన కక్షలు పెట్టుకోవద్దు. మీకు వందనాలు చెప్పలేదు నాకు. ఓకే. ఇప్పుడు ఆ దిశలో త్వరపడాలనే విషయంలో ఒక అద్భుతమైన విషయాన్ని పరిచయం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. 25వ అధ్యాయము 2వ వచనంగా చదివితే, అక్కడ అంతకంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక విషయం చదివి అప్పుడు ఇక్కడికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఒక విషయం చదివి అప్పుడు మళ్ళీ 2కి వద్దాం. 18 చదువుదాం. 18వ వాక్యం. అందుకు అబీగైలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 గొర్రెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెలు. ఎన్ని గొర్రెలు? గుర్తుపెట్టుకునే 5 గొర్రెలను,
5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెల్లను, 200 అంజూరపు అరలను గార్ధముల మీద వేయించి నాకంటే ముందుగా వెళ్ళండి అని పంపించి 23లో త్వరగా గార్ధబొమ్మ నుంచి త్వరగా దిగి దావీదు యొక్క కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాను. అర్థమవుతుందా? ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె పేరు అబీగయీలు. చెప్పండి, ఏం పేరంట? అబీగయీలు. చెప్పండి అందరూ, ఏం పేరా? పురుషు కూడా చెప్పండి, అబీగయీలు. ఈమె కనిపిస్తుంది. ఈమె కొన్ని పదార్థాలు తీసుకుని ఎవరినో ఎదుర్కొనడానికి వెళ్తుంది. ఆ ఎదుర్కొనే ఆయన పేరు ఏంటంటే దావీదుని ఎదుర్కొనడానికి వెళ్ళే సందర్భంలో ఇవి తీసుకుంది అని కొన్ని రకాలు తీసుకుని వెళ్ళి త్వరగా వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసేసింది. దేవునికి స్తోత్రం కలాగ. హల్లెలూయా. ఒకవేళ అవతల వ్యక్తి దేవుడు అనుకోండి, అబ్రహాము దగ్గరికి వచ్చిన 3 వ్యక్తులను దేవుడిగా గుర్తించాడు అబ్రహాము, కాబట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి దావీదు దేవుడు కాదుగా, దేవుడు కాబట్టి దేవునికి కానుకిస్తాం, కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తాం, కానుకలు ఇస్తాం, అది ఓకే. మరి దావీదుకి కానుకేంటి? దేవునికి స్తోత్రం కలాగ. దావీదుకు 5 గొర్రెలు మాంసం వండించి పట్టుకెళ్ళిందండి. అంటే దావీదు దేవుడా? దావీదుకి ఎందుకు ఇవ్వాలి? ఆమె దావీదు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు పాదాల మీద పడవలసి వచ్చింది? త్వరగా ఎందుకు చేయవలసి వచ్చింది? దేవునికి స్తోత్రం కలాగ. ఎందుకు అంత స్పీడ్గా, అంత త్వరగా అంత త్వరపడి పనివారిని ముందుగా పంపించేసి, పనివారితో ముందుగా పదార్థాలన్నీ పంపించేసి వెనకాల వెళ్ళి మళ్ళా త్వరగా నమస్కారం చేసి నన్ను క్షమించము అని అడగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంత తొందరపడింది ఆమె? మనం చాలాసార్లు చెప్తాం, ఎందుకు అంత తొందరపడుతున్నావు? తొందరపడకండి అంట కొన్ని సందర్భాల్లో కదా. కంగారు పడకు. మన భాషలో చెప్పాలంటే ఏమంటాం మనం? కంగారు పడిపోకు. బీపీ ఉందా? బీపీ ట్యాబ్లెట్ వేసుకో కదా. నేను కూడా గమ్మున ఏదైనా స్పీడ్గా ఉన్నాను, పాత్ర మరి బీపీ ట్యాబ్లెట్లు వేసుకున్నారా ఏమంటుంది అంటే మన కంగారం ముందు వాళ్ళ కంగారు వచ్చేస్తుంటుంది, మన కంగారం చేసి. దేవుని స్తోత్రం కదా. అవును కదా. భర్త కంగారు అంటే ముందు కంగారు పడేది ఎవరో? ఈ కంగారు చూసి కంగారు పడిపోద్ది ఈవిడి. అంటే ఈవిడని కాదు, మీ భార్యలు కూడా అంతే. మీరు కంగారు ఉన్నట్టు మీకంటే ముందు ఎవరికి బీపీ వచ్చేది తెలుసా? ఇంట్లో మీ భార్యకి బీపీ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారు? ఏమండి బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి, అంత తొందర పడకండి. కానీ వాస్తవానికి మనకు బీపీ కాదు, మన పనిలో మనకు ఉన్నటువంటి తొందర అలాంటిది. దేవుని స్తోత్రం కదా. ఆతృత అలాంటిది, ఆరాటం అలాంటిది. అలాంటి ఆరాటం, అలాంటి పోరాటంలో ఈ అబీగయీలు ఉండిపోయింది. ఎందుకు దావీదు దగ్గరికి అంటే కానుకలు పట్టుకెళ్ళింది? ఎందుకు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసిందని ఆలోచిస్తే ఇప్పుడు మనం 25వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర నుంచి మనం వద్దాం. చూడండి, 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం గురించి మనం చదివితే, అప్పటికి ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు గారు మృతి పొందారు. మృతి పొందిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి నివాస స్థలముల దగ్గరే ఆయన సమాధి చేశారు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అబ్రహాం దగ్గర నుంచి చాలామందిని వారి యొక్క సంతానాల్లో మరణించిన వారిని మక్పేలా గుహలో మాత్రమే సమాధి చేస్తే, ఈ ప్రవక్త గారిని తన నివాస స్థలములోనే సమాధి చేసినట్టుగా మనం చూస్తాం బైబిల్. అయితే ప్రవక్త వెళ్ళిపోయాడు, అక్కడితో అది అయ్యింది క్లోజు. అక్కడ తర్వాత చూస్తే ఆ కర్మేలు ప్రాంతంలో ఒక గ్రామం ఉంది, దాని పేరు మయోను. మన ఊరి పేరు తేతలే, ఆ ఊరి పేరేంటి? మయోను. కర్మేలు ప్రాంతం. కర్మేలు అంటే పర్వతాల ప్రాంతాలు. చాలా బాగుంటుంది, చాలా పచ్చిగా ఉంటాయి, అందమైనటువంటి ప్రాంతాలు. ఇప్పుడు మనకే ఇదం కదా జమ్మూ కాశ్మీర్ ఎలా ఉంది, అలాంటి ఒక సుందరమైన ప్రాంతాలు, పర్వత శ్రేణులు గల ప్రాంతాలు, చాలా లోయలు కలిగిన ప్రాంతాలు, అందమైన ప్రాంతాలు, చాలా సుందరమైనటువంటి ప్రాంతాలు కర్మేలు ప్రాంతాలు. కర్మేలు ప్రాంతాలు ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే ప్రవక్తలు ఉంటారు. సరే, అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నాబాలు. చెప్పండి, ఎవరంట? నాబాలు. ఇతడు ఎలాంటి వాడు అంటే అక్కడ రాశారు చూడండి, ఇతడు బహుభాగ్యవంతుడు,
అతడికి 3000 గొర్రెలు 1000 మేకలు, 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు ఆస్తిపరుడు, బహుభాగ్యవంతుడు. ఆస్తిపరుడు అంటే బహుభాగ్యవంతుడు. అతని ఆస్తికి అతనికి బహుభాగ్యవంతుడిగా ఉండడానికి గల కారణాలు ఏంటి? చదివి చెప్పండి. ఏంటి అతనంత ధనవంతుడిగా ఉండడానికి గల కారణం, అతడంత భాగ్యవంతుడిగా ఉండడానికి గల కారణం ఏంటి? చెప్పండి, చదివి చెప్పండి. చెప్పండి రా, చదివి చెప్పండి ఒకసారి. 2వ వచనం చదివితే అర్థమైపోద్ది. ఏంటంట? అతడు బహుభాగ్యవంతుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. ఏంటి ధనవంతుడు? ఎలా ధనవంతుడు అయ్యాడు అంటే అతనికి చదువుకున్న వాళ్ళకి అర్థమైపోద్ది. గొర్రెలు మేకలు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఇదిగో మన వాళ్ళు కాలనీ వాళ్ళు కొంతమంది మేపుతారు. ఇదివరకు ఒక మామ ఉంది, కడియాల మామ అని, మీకు ఎవరికి తెలియదు కానీ మామ ఉంది. ఆ మామ మేపు, వాళ్ళ తాతాలు మేపేవారు అక్కడ. ఇప్పుడు ఇంకా కొంతమంది మన వాళ్ళు మేపుతారు మేకలు, గొర్రెలు. ఆ దినాల్లో 3000 గొర్రెలు, మేకలన్నీ 1000 మేకలు. అంటే కోటేశ్వరుడు అండి. ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు వాళ్ళ గోషెట్కి వెళ్ళిపోతారు రోడ్డు అంటాను. వాళ్ళతో పోలిస్తే మనం ఎందుకు కనుక 100 గొర్రెలు ఉంటే చాలు వాడికి, 100 మేకలు ఉంటే లక్షాధికారి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. పూర్వదినాల్లో మనోళ్ళు చాలామంది కూడా అక్కడక్కడ ఏమైపోయారు ఇంట్లోనూ. ఇప్పుడు కూడా పక్కన పడుకుంటే పక్కన మేకలు మేపుతున్నారు చాలామంది. ఎంత ఆదాయమో తెలుసా? 4 పిల్లలు వేసేద్ది. ఒక ట్రిప్కి 4 పిల్లలు వేసేద్ది. 6 నెలలకి పెద్దవి అయిపోతాయి. మళ్ళీ ట్రిప్కి 4 పిల్లలు. బేహవేద్ద చాలా లాభం. అసలు వ్యాపారంలో నెంబర్ 1 వ్యాపారం ఏంటంటే మేకల గొర్రెలే. దేవుని స్తోత్రం లేక. తెలుసా మీకు? తెలియదు. అసలు పూర్వదినాల్లో అసలు ఇప్పుడంటే మీ ఆయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. మీ ఆయన ఏం చేస్తాడు? ఇంజనీర్. మీ ఆయన డాక్టర్. అసలు పూర్వదినాల్లో మీ ఆయన గొర్రెలుగా వస్తున్నాడు. కోటీశ్వర్లు అలా ఏంటంట? అప్పుడు ఏమున్నాయి? అప్పుడు అన్నీ ఇయ్యే కదా, గేదెలు కాసుకోవటం, గొర్రెలు కాసుకోవటం. అందుకనే ఇజ్రాయేల్ దేశం అంతా చూస్తే అవి పాలు తేళ్లు ప్రవహించే దేశం. అలాంటి దేశం దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడు. ఇతని పేరు నాబాలు. ఇతనికి 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. వాటి వలన రాబడి బాగా ఉంది, బాగా ఆస్తిపడు, బాగున్నాడు. ఇతని గొర్రెలన్నీ ఎక్కడ మేస్తాడు? కర్మేలు పర్వతం మీద మేస్తా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కర్మేలు పర్వతం మీద. ఆ వ్యక్తి పేరు దావీదు. ఆ వ్యక్తి కర్మేలులో ఉండడానికి గల కారణాలు ఏంటంటే మాంగారు ఎక్కడ చంపేస్తాడని చెప్పేసి పారిపోయి కొంతమందిని వేసుకెళ్ళి ఆ కర్మేలు పర్వతాల మీద బ్రతుకుతున్నాడు. అతను దేవుని చేత వాగ్దానం చేయబడిన వ్యక్తి. నిన్ను మహారాజుని చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ పారిపోయి ఆ అరణ్యంలో ఆ పర్వతాల మీద నివసిస్తూ ఉన్నాడు. అతని దగ్గర కొన్ని 100 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలాగా. దావీదు ఒంటరిగాలేడురా, కొన్ని 100 మందితో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. అతను నివసించి ఆ కర్మేలు పర్వతం మీద ఈ నాబాలు యొక్క మంద అక్కడ మేస్తా ఉంది. ఎన్ని వేలు? 3000 మంద అక్కడ మేస్తా ఉంది. ఆ మందను చూస్తూ ఉన్నటువంటి ఈ దావీదు అనుచరులు ఎప్పుడు కావాలితే అప్పుడు వాళ్ళకి ఆహారం కావాలనుకున్నప్పుడు వాటిని కొట్టి తినేయచ్చు, లేకపోతే వాటిని వాడేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఆ మందకు ఏ హాని చేయలేదు, మంద కాపరులను కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆ 400 మంది 500 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మందను తన సొంత మందగా చూస్తూ ఆ కాపర్లకు ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అలా జరుగుతున్న సందర్భంలో ఒకానొక దినమందు దావీదు వాళ్ళ అనుచరులకి తినడానికి ఏమీ లేదు. అలాంటి సందర్భాల్లో దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. మన దగ్గర ప్రతిసారి ఇన్ని వేల మంది ఉంది కదా, మనం వీటిలో ఏదైనా తీసేసుకోవచ్చు, కానీ మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనకు ఏదైనా దేవుడు ఇవ్వాలి. కాబట్టి 10 మందిని తీసుకొచ్చి మీరు వెళ్ళి ఈ మందకు అధికారి అయినటువంటి నాబాల్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మన దాసులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆహారం పంపించమని చెప్పండి అని 10 మందిని పంపించాడండి. ఎక్కడికి? ధనవంతుని దగ్గరికి, నాబాల్ దగ్గరికి. దేనికి అంటే సరే 10 మంది బయలుదేరారు. 10 మంది కూడా నాబాల్ దగ్గరికి వచ్చారు. మయోన్ వచ్చారు. మయోన్ వచ్చి నాబాల్ దగ్గరికి వచ్చి నాబాలు మరి మేము పర్వతాల మీద ఉన్నప్పుడు అక్కడ మాతో పాటు దావీదు గారు కూడా ఉన్నారు, యెషయా గారు కుమారుడు,
మరి ప్రస్తుతం మీ దగ్గరికి మమ్మల్ని పంపించాడు. మేము మీ దగ్గరికి శుభదినమందు వచ్చాము అని చెప్పాం. ఆ మాట చదువుతాను చూడండి. ఎప్పుడు వచ్చారంట వాళ్ళు? శుభదినమందు వచ్చాం. మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయంలో ఆ మాట రాశారు. 8వ వచనం చదవండి. నీ పని వారిని నీవు అణిగినలా వారును చెప్పుదురు, కాబట్టి నా పని వారికి దయచూపము. శుభదినమున మేము వచ్చి ఉన్నాము. అందరూ చెప్పండి, శుభదినమున. అలా కాదు, శుభదినమున మేము వచ్చి ఉన్నాము. శుభదినమున ఎవరు వస్తారు? ఓ ప్రశ్న, శుభదినమున ఎవరు వస్తారు చెప్పండి రా. సంక్రాంతి పండుగ ఎవరు వస్తారు? ఒక శుభదినం ఉంది మనకి ఇంట్లో, ఎవరు వస్తారు? బంధువులు వస్తారు కదా. అలాగే ఆ నాబాలుకి శుభదినం అంట. నాబాలు శుభదినములు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు మామూలుగా మన సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? కోతలు కోసాక పంట అంతా చేతికి వచ్చిన డబ్బులు వస్తాయి కదా. అలాగే ఆ పరిసర ప్రాంతం ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు ఒక పండుగ ఉంది. ఏంటి ఆ పండుగ అంటే, సహజంగా పండుగ ఎప్పుడు మన డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడే పండుగ. మన దగ్గర డబ్బులు ఉన్నది ఒక పండుగ. మన డబ్బులు ఉన్నప్పుడు గమ్మున ఫోన్ చేసి అల్లే వచ్చే గమ్మున పలావ్ వండుకు తినేద్దాం, లేకపోతే సంతోషం. ఎందుకంటే డబ్బులు అయిపోతే మళ్ళీ మనం ఏం పెట్టలా. అంతే కదరా, పిల్లలకైనా ఎవరికైనా మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడే పండుగ. మనకు డబ్బులు ఉన్నప్పుడే పండుగ. పేదలకు డబ్బులు ఉంటేనే పండుగ. సంక్రాంతి రావట్లేదు, క్రిస్మస్ రావట్లేదు, జనవరి రావట్లేదు. ఎప్పుడు పండుగ, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే పండుగ. కాబట్టి ఆ పండుగ ఎప్పుడంటే గొర్రెలు బొచ్చి కత్తిరించేస్తారు. ఆ గొర్రెల బొచ్చి కత్తిరించే కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలంలో మొత్తం 3000 ఈ గొర్రెలు కానీ మొత్తం అన్నీ తీసుకొచ్చేసి ఏం చేస్తారో శుభ్రంగా గుండు చేసేస్తారు. అట్లా మొత్తం స్కిన్ అంతా ఒలిచేస్తారు. ఒలిచేసి మొత్తం చుట్టలు చుట్టేసి ఆ వరి పంట మిషన్ చుడతారు చూసారా, అలాగా మొత్తం కట్టలు కట్టేసి ఆ ఫ్యాక్టరీకి పంపించేస్తారు, లేకపోతే పనివారికి పంపించేస్తారు. ఏం చేయడానికి? బట్టలు తయారు చేయడానికి, దారాలు తయారు చేయడానికి, పరుపులు తయారు చేయడానికి, మొత్తం ఆ దేశం ఉన్న వాళ్ళందరికీ వస్త్రాలు కుట్టడానికి ఇదే. కాబట్టి ఆ గొర్రె బొచ్చు కత్తిరించే కాలం వస్తే వాళ్ళకి ఏంటంటే పండుగ. ఇన్ని 3000 మంది గొర్రెలు అంటే ఎంత బొచ్చు వస్తుంది, వాళ్ళకి ఎంత రాబడి వస్తుంది. వాళ్ళకి అది శుభదినం. ఆ శుభదినాన ఎవరు వచ్చారు? కూడా పనివారు వచ్చారు. మన శుభదినాల్లో మన చుట్టాలు వస్తారు, కామనే. మన శుభదినాల్లో మరొకరు వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? కొంచెం ఆలోచించండి. సంక్రాంతి పండుగ శుభదినాల్లో ఒకరు వస్తారు, చెప్పరా? ఇంకెవరు వస్తారు? వచ్చినాడు ఏమంటారు తెచ్చా? బాబు ముందుకెళ్ళాను అనుకో, ఏమంటే పండుగ దినం వచ్చామండి, ఏమంటాడు? పండుగ దినం వచ్చామండి మీ దగ్గరికి అంటే పండుగ దినాన మన ఎవరిని కూడా ఉత్తి చేతులతో పంపుకోవడం. ఏమైనా ఇష్టం కదా, అంతే కదా. బైబిల్ మనకు నేర్పించే జ్ఞానం అదే. పండుగ దినాన్ని మనకు ఎవడొచ్చినా కానీ వెళ్ళరావా మళ్ళీ రావా అనడానికి వీలు లేదు. ఉన్న దాంట్లో ఏదో ఒకటి అంటే పండగ దినం వస్తే తప్పకుండా మనకి ఆ వచ్చిన వారికి ఏదో ఒకటి ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు అన్నారు, పండగ దినం వచ్చాం కదా, శుభదినం మంది వచ్చాం కదా, కాబట్టి దావీదు దాసులకి నువ్వు తప్పకుండా ఆహారాన్ని పంపించు అంటే ఈ నాబాలు అంటాడు, యెష్షయి ఎవడు, దావీదు ఎవడు? చూడండి ఎంత సింపుల్గా చెప్పేశాడు. అసలు ఆ ప్రాంతాల్లో యెష్షయి తెలియదంట, దావీదు మరేం తెలియదు. మరి ఏం తెలుసు వీడికి అంటే ఎంత కళ్ళు మూసిపోయినాడో తెలుసు. చూడండి అసలు ఎంత బ్లండర్గా ఉన్నాడో చూడండి, ఎంత మూర్ఖుడిగా ఉన్నాడో చూడండి. దేవుని స్తోత్రం పిల్లగా. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతంలో మంచి పేరు పొందినటువంటి ఒక పెద్ద ఆయన గురించి తెలియదు. ఆయన పిల్లలందరూ సైన్యంలో ఉండటం తెలియదా? సైన్యంలో యుద్ధాలు చేయడం తెలియదా? ఆయన కుమారుడైన దావీదు ఫిలిష్తీయుడు గొలియాతుని చంపిన విషయం తెలియదా? అంటే కళ్ళు మూసిపోయినాడు వీడు. ఎలా ఉన్నాడా? ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? కళ్ళు మూసుకుని ఉన్నాడు. యెష్షయి కుమారులు 7 ఎక్కడున్నారు? సైన్యంలో జవాన్లుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలాక. ఆ విషయం తెలియదు వీడికి. ఫిలిష్తీయుడు వచ్చేసి ఆ దేశం మీద పడిపోయి చంపేస్తాడు. ఎవడు వస్తాడంటే చిన్నాడు కర్రట్టుకెళ్ళి ఒడిసెలతో రాయిసిరి కొట్టి చంపేసి తలకాయ 2 ముక్కలు తీసి పట్టుకొచ్చేసాడే. దావీదు తెలీదా? తెలీదంట. చాలాసార్లు సంఘంలో ఎలాగ ఉంటారు, తెలీదండి, తెలియదు. మరి ఏం తెలుసో దేవుని స్తోత్రం కలాక. అందుకే తెలుసుకోవాలి. ఏం చేయాలి మనం? ప్రతిసారి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలాక. మాకు ఒకడు ఉండేవాడు, కొత్తగా రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత
వాడు ఒక కవిత రాసుకొచ్చాడు. కవిత రాసుకొచ్చి పాస్టర్ గారు అండి మీకులాగా నేను కూడా కవితలు రాస్తున్నాను అన్నాడు. దాని ఏంటంటే తెలుసుకో కలుసుకో చూసుకో వేసుకో అంటాడు. నేను ఎక్కడుండి ఎప్పుడు అబద్ధం చెప్పను. ఆడి పేరు ఏలియా, షేబ్రోలు ఏలియా. ఏం పేరంట? షేబ్రోలు ఏలియా. ఆడు కవిత రాసేసాడు. తెలుసుకో కలుసుకో చూసుకో వేసుకో. ఏంటంటే ఏషాయిని తెలుసుకో ఏషాయిని చూసుకో ఏషాయిని కలుసుకో ఏషాయి కానుక వేసుకో. ఆడు మునుకలు వేస్తాడు. మన దాకా రాసినది చిన్న స్లిప్పు. ఇప్పుడు ఎక్కడో చాలా గందరగోళంలో మర్చిపోయినది. అది కొన్ని స్లిప్పులు నా దగ్గర ఉంటాయి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. వాళ్ళు మర్చిపోతాను కానీ నేను ఎందుకు మర్చిపోతాను? ఎందుకంటే తండ్రిలా పెంచాను నేను, ఆమె తల్లిలా పెంచింది. వాళ్ళందరికీ భోజనం ఇక్కడే ఆ కీర్తి ప్రశాంత్ గడికి కానివ్వండి, ఆ ఏలే గడికి కానివ్వండి, ఆ ఎవరు పెద్ద కాపులు ఎవరాల పేరేంటి ఈ అన్నవాడు కానీ వీళ్ళంతా ఎక్కడ పెరిగింది? ఇక్కడ పాఠం వారు అలాగా పెడితే చాలు వాళ్ళు వచ్చి అగ్గు పెట్టేసి పొల్లెట్టి మంటెత్తేసేవారు. మీరు పక్కన అన్నం వండేసేవారు వాళ్ళు. అలా తిన్నారా వాళ్ళు? కానీ ఇప్పుడు ఏమో తెలియట్లేదు వాళ్ళకి. దేవుని స్తోత్రం కలాగ. యెషయా ఎవడు? దావీదు ఎవరు? దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయా. అనగానే వీళ్ళకి 10 మంది రిటర్న్ అయిపోయి దావీదు దగ్గరికి వచ్చేసారు. దావీదు ఏమన్నాడు? నాబాలు ఏమన్నాడు? సార్ యెషయా ఎవడో తెలియదంట, దావీదు ఎవడో కూడా తెలియదంట. అనగానే ఓకే రే ఎంతమంది ఉన్నారు మన మధ్యన? 400 మంది. తలకో కత్తి తీసుకున్నారు. అందరూ తలకో కత్తి తీసుకుని ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి తీసుకుని ధరించుకుని నన్ను నాబాలను వేసేద్దాం అన్నాడు. అంతే, యుద్ధం రెడీ అయిపోయింది. పాకిస్తాన్కి భారతదేశానికి లాగా. ఇప్పుడు నాబాలు సైన్యం ఒక పక్కన, నాబాలు సైన్యం లేదు, నాబాలు అక్కడ ఉన్నాడు. 400 మందితో కత్తులు ధరించి గుర్రాల మీద బయలుదేరిపోయారు. ఎవరి మీదకే? నాబాలు యొక్క పనివారిని, నాబాలు కుటుంబాన్ని మొత్తం స్మాష్ చేసేయాలి. ఎందుకంటే ఎంత అన్యాయస్తుడు. అంతమందిని ఏమీ కాకుండా కాపాడితే, అంతమందిని తన మందిగా చూసుకుంటే దావీదు ఎవడు అన్నాడు. అంతమందిని సొంత మందలాగా చూసుకుని, సొంత పిల్లలాగా చూసుకుని ఆ మందని పెంచి పోషించేలాగా కర్మేల పర్వతం చుట్టూ కావలి కాస్తే ఏమన్నాడు? యెషయా ఎవడు? దావీదు ఎవడు అంటాడా? వేసేద్దాం అన్నారు. 400 మంది సైన్యం వచ్చేస్తున్నారు. ఆ విషయాన్ని చూసినటువంటి పనివాడు, ఇంట్లో పనివాడు పరుగుని వెళ్ళి అమ్మగారు అన్నాడు. అబిగైల్ వచ్చింది. ఏంటి ఎంత అడవిడికి వచ్చేయండి, శమలట్టేస్తాను, చూసుకోరా ముందు ఏంటి చెప్పరంటే, అయ్యి బాబాయ్ మనం ఈ రోజుతో మన లైఫ్ అంతా అయిపోయినాను. ఎరా ఏంటి కారణం ఏంటంటే 400 మందితో దావీదు వచ్చేస్తున్నాడండి. మీ యజమానుడు ఆహారం పెట్టమంటే పెట్టలేదు, దావీదు ఎవడో యెషయా ఎవడు అన్నాడు, కాబట్టి ఈ రోజుతో మనమంతా కూడా కథం అన్నాడు. అంతే. ఆ దృశ్యాన్ని వినగానే ఈమె గుండె అవసిపోయి భయపడిపోయి వెంటనే ఏం చేసిందంట? 800 5 గొర్రెలను తీసి సిద్ధం చేసి మంచిగా తయారు చేయించి మంచి వంటకం వండించేసి, చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం 25 ఎన్ని రొట్టెలు? 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తెలు, వండిన 5 గొర్రెలు. 800 మంది 400 మందికి మీరు ఎవరైనా లెక్కలు రాసుకోండి. మాంసం ఎంత కావాలి, బియ్యం ఎంత కావాలి, రైస్ ఎంత కావాలి రాసుకోండి. రాసేది ఇక్కడ 400 మందికంట భోజనం ఎన్ని గొర్రెలు కావాలంట? దేవునికి స్తోత్రం. అంటే 100 మందికి ఎంత? కరెక్ట్ లెక్క కూడా అంతే. 100 మందికి ఒక గొర్రె. 400 మందికి ఎన్ని గొర్రెలు? కొంచెం అటు ఇటు 5 వేసేసింది అంతే. మంచిగా తయారు చేసేసింది. వేయించిన ధాన్యం అంటే ఏంటి? మీలో ఎవరైనా తెలివైన వాళ్ళు, ఆడలు కానీ మగలు కానీ, వేయించిన ధాన్యం అంటే ఏంటి చెప్పండి? అంటే లేకపోతే అయ్యా ఏంటంటే పాప్కార్న్ అంటాం కదరా, పేలాలా లేకపోతే పాప్కార్న్, ఇంగ్లీష్లో పాప్కార్న్ అంటారు కదా. పాప్కార్న్ అంటే ఎంత తయారు చేసిందంట? వేసిన 5 మానికలు. అంటే మానికలు అంటే ఒక షేర్ కావచ్చు, లేకపోతే మరి ఆ లెక్క మనకు తెలియదు, పూర లెక్క కదా. మొత్తం 400 మందికి సరిపడగా ఆహార పదార్థాలన్నీ కూడా గాడిదల మీద వేసేసి, బాబు మీరు ముందుగా వెళ్ళిపోండి, ఆ సైన్యం అలా రాగానే ముందుగా మీరే కనపడాలి. దావీదుకి అలా చూడగానే ఏం కనపడాలి?
ఆహార పదార్థాలు కనపడాలి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఏం కనపడాలంట? ఈ దృశ్యాన్ని మీరు చూడగానే ఏమర్థమైంది? లేకపోతే గడిచిన కాలాల్లో ఇలాంటిది ఏమైనా విన్నారా అని ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథంలో ఇలాంటిది ఒకటి ఉంది. ఏంటి అంటే, యాకోబు తన మామ దగ్గర ఉన్నంతకాలం ఉండిన తర్వాత తన మనసులో అనుకుని, నేను 21 సంవత్సరాలు మామగారికి ఎంత కష్టపడి పని చేస్తే నాకు నా పిల్లకి ఏమీ లేకుండా చేశాడు, కాబట్టి నా మామకు చెప్పకుండా నేను నా భార్య నా పిల్లలు జంప్ అయిపోదామని రాత్రి కూడా భార్యల పిల్లలు తీసుకుని జంప్ చేసేస్తాడు. ఆ దారిలో వచ్చేస్తున్న సందర్భాల్లో ఒక విషయం తెలుస్తుంది, మీ అన్నగారు కొన్ని వందల మందితో నేను చంపడానికి వచ్చేస్తున్నారని. ఆ సందర్భం తెలియగానే యాకోబు గారు ఏం చేస్తారంటే 2 గ్రూపులు పెడతాడు, 2 గుంపులు. మొదటి గుంపు లేయా, రెండో గుంపు రాహేలు. మొదటి గుంపు పనివారు, గొర్రెలు. ముందు వెళ్ళండి. అన్నగారు వస్తే అన్నగారు ముందు ఏం కనపడాలి? గొర్రెలు కనపడాలి, పనివారు కనపడాలి, ఆహార పదార్థాలు కనపడాలి. ఎందుకంటే అన్న రాగానే చూస్తాడు, చూడగానే అమ్మో తమ్ముడు నా కోసం ఇన్ని కానుకలు పంపించాడా, కాబట్టి తమ్ముడు నేనేం చంపకూడదు అనుకుని క్షమించేస్తాడన్న ఉద్దేశంతో 2 గ్రూపులు. 2 గ్రూపుల్లో ప్రేయసిని ఎక్కడెట్టుకున్నాడు? అక్కడ కూడా చాలా తెలివైన మోసగాడు. ముందు ఆ జబ్బు కాళ్ళు చచ్చిపోయిందిరా, దరిద్రం వదిలిపోద్దా అని దాన్ని నెట్టేసి కదా. ఎవరు నెట్టేసి? ఆ జబ్బు కళ్ళు కదా, రాత్రి పెళ్లి చేసుకున్నాడు బాబు. తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాడు. తెల్లారి చేసింది పాపం ఇదేని. సరే, ఆ జబ్బు కళ్ళ దాని గ్రూప్ని దాని గొర్రెలు ముందెట్టేసి, ముందు మీరు వెళ్ళండి, నా ప్రేసి నా పిల్లలు వెనకాలొస్తారా అని 2 గ్రూపులుగా పెట్టి అక్కడ కనపడుతుంది 2 గ్రూపులు. దేవుని స్తోత్రం కదా. మొత్తానికి అక్కడ కూడా ఏం కనపడుతుంది? సమ్ కానుక. అంటే ఆ కానుక చూడగానే అవతల ఏమవ్వాలి? పోలే, తగ్గించే, మా తమ్ముడు పంపించాడు చాలు అనుకుంటున్నాను. కానీ అన్నగారు రాగానే ఏం చేసి తెలుసా? నా దగ్గరే బోళ్ళు అంత ఉంది రా బాబు, నీది నువ్వు ఉంచుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. నీది నాకు ఏం వద్దు, నీది నువ్వే ఉంచుకో. అలాగా దావీదు యుద్ధానికి వచ్చేస్తుంటే కత్తులు ధరించి దావీదుని ఎదుర్కొనడానికి అన్యురాలైనటువంటి అబీగైలు ఎదురయ్యి అవన్నీ పంపించేసి వెనకాల వెళ్ళిన ఈమె దావీదు ఎదురుపడగానే పక్కన నాకు దూకుతూ ఎవరి పాదం మీద పడిపోయింది? దావీదు పాదాల మీద పడిపోయి, దావీదు నన్ను క్షమించు, దేవుని స్తోత్రం కదా అని ఆవిడ చెప్పిన పదాలు ఉంటాయి. ఆమె ఒక చక్కటి దేవుని యొక్క చిత్త ప్రకారం ఒక మంచి ప్రవచనానుసారంగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం కదా. ఏ సారం? ప్రవచనానుసారం. చెప్పండి ఏంటంట? మామూలు మాటలు కాదు, అది దేవుని చిత్తాన్ని తెలియచేసే ప్రవచనం. అన్యురాలైనటువంటి అబీగైలు నోట మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలాగా. ఏంటి ఆ మాటలో? చూద్దాం, చూడండి. అలా సాష్టాంగ పడి నమస్కారం పడిపోయింది, పాదాల మీద పడిపోయింది. ఎందుకంటే పతి ప్రాణాలు దక్కించుకోవటం కోసం. ఏ ప్రాణాల కోసం? చెప్పండి, ఎలా చూడన్నాక ఏ ప్రాణాల కోసం? అలాగే మన చరిత్రలో కూడా ఒక ఆవిడ ఉంటుంది, పతి ప్రాణాలు కాపాడుకోవడం కోసం. ఒక ఆయన వచ్చి యమపాశం వేసి భర్త ప్రాణాలు తీసుకుపోతుంటే ఏమంట? ఓచున్నావా ఔరా యమధర్మరాజా అంటే, ఏమి నీ కోరిక? అయ్యా, నా పతి ప్రాణం ఇస్తే నాకు సరిపోతుంది. అది కాక మరి ఏదైనా అడగమంటాడు. ఎన్నిసార్లు అడుగుతాడు, నా పతి అంటాడు. ఆయన అది కాక మరి కూడా ఏదైనా కోరుకోమంటాడు. కానీ చివరికి ఏం పెట్టండి తెలుసా? పట్టుపట్టి ప్రతి ప్రాణాలు తీసేసుకోండి. దేవుని స్తోత్రం కల. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ప్రాణం ఏం కావాలి? ఇప్పటికి ఈయన వస్తే చంపేస్తాడు. 5వ తనం ఎగిరిపోద్ది, బొట్టు ఎగిరిపోద్ది, గాజులు ఎగిరిపోద్ది, మొత్తం అన్నీ అయిపోతాయి, ఇంకా బోడికుండా అయిపోద్ది. కాబట్టి ఆ స్థితి నాకు వద్దు మహాప్రభువు అని పతి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రాధేయపడినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. కొత్త నిబంధనలో అలాగే స్త్రీ కనపడతాం, కానీ ఆమె పాపాత్మురాలు. కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. దేవునికి స్తోత్రం. అందుకని ఒక రచయిత రాశాడు, కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, పాదాలు తుడిచింది. సువాసన
సువాసన, ఇల్లంత సువాసన, ఆత్మీయ ఆలాపన, ఆరాధన, సువాసన, ఆత్మీయ ఆలాపన. బోధన పంక్తిలో శ్రీమోను ఇంటిలో అభిషేకం చేసింది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఫుల్లుగా పూర్తిగా పైకి లేపాలను. హల్లెలూయా. అంటే ప్రాణ రక్షణ కోసం, ఎవరి ప్రాణ రక్షణ కోసం? తన కుటుంబం యొక్క, తన భర్త యొక్క ప్రాణ రక్షణ కోసం ఒక స్త్రీ కానుక తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? దావీదుతో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అందుకనే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి దేవుని కుమార్తె కానీ, ప్రతి దేవుని కుమారుడు కానీ దేవునితో సమాధాన పడడానికి కొంత కానుకలంటూ మనం తీసుకుని వస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కదా. కానీ మనకు సరిపడగా దేవుని చేసుకోవాలి అంతే. దేవుని స్తోత్రం కలాగా. ఇబ్బంది పడేది చేయకూడదు, మనస్ఫూర్తిగా సంతోషంగా చేయాలి. దేవుని స్తోత్రం. సరే, ఆమె ఇబ్బంది పడేం లేదు. ఆమె ధనవంతుడు, భాగ్యవంతుడు భార్య, మహారాణిలా పెరుగుతుంది కాబట్టి చక్కగా విందు భోజనాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా నీకు నమస్కారం అందంతే. అనగానే ఎవరు నువ్వు అంటే, నేనండి పలానా నాబాలు భార్యని. నాబాలు మీకు తెలియదండి. నాబాలు మొరటోడు, మోటోడు, ఆడికి ఏమీ తెలియదు. ఆ పేరే అతని గుణాన్ని చూపిస్తుంది. అసలు మూర్ఖుడు. అక్కడ రాశారు చూడండి ఎంత బాగా చెప్తుందో దావీదుతోటి. నా భర్త పేరును బట్టి అతని గుణం కనపడుతుంది. అతడు మొరటోడు అంట. ఎవరో మొరటివాడు, మోటోడు అంటే ఇంకాడికి పిల్లలు తిన్నదా లేదా, పిల్లలు తిన్నారా లేదా, పిల్లలకి ఏమైనా కొనాలా లేదా ఏముండదు. ఆడు తినడం, ఆడు తినడం, ఆ పడుకోవడం అంతే. ఆడి కోసం ఆడు వ్యక్తిగతంగా ఎన్నైనా చేసుకుంటాడు. ఆడు తిండి కోసం, ఆడు త్రాగుడు కోసం, ఆడు వ్యభిచారం కోసం ఆడు ఎన్నైనా చేసుకుంటాడు. కానీ ఒక కుటుంబం ఉందని, ఒక భార్య ఉందని, ఒక పిల్లలు ఉన్నారని, నాకు ఒక ఇది ఉందని కానీ ఏమి లెక్కతేతనం అంటాడు. ఆడు ఎవడు పట్టించుకుంటాడు. దేవుని స్తోత్రం కదా. అలాంటి మోటోడు, మొరటోడు నాబాలు కదా అతని భార్య నేను అని కొన్ని విషయాలు చెప్తుందిరా. మనకి అద్భుతంగా ఉంటుంది. చూద్దాం, వాక్యానికి వెళ్ళిపోతాం. చూడండి, సమూయేలు మాట గ్రంథం 25వ అధ్యాయంలో ఇంకా కిందకు వచ్చేద్దాం. ఇదిగో, నేను తీసుకొచ్చిన ఈ కానుకను నా ఏళ్ళ వాడు నిన్ను వెంబడించు పనివానికి ఇప్పించి నీ దాసులైన నా తప్పు క్షమించుము. తప్పు చేసింది ఎవడో? నాబాలు. కానీ భార్య ఏమంటుంది? నా తప్పు. దేవునికి స్తోత్రం కలాగా. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, భార్య ఎక్కడి నుంచి వచ్చిందిరా? భార్య భర్త వేరు కాదు. భార్య భర్త ఇద్దరు ఒకటే. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలనే, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలనే, నారిగా సహకారిగా దీని నిర్మించినాడు దేవుడు. ఎవరంటే సగం అంటే భార్య భర్త సగం కలిపితే నిండు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే నిండు అనమాట. కాబట్టి తప్పు ఎవరు చేసినా కానీ ఎవరిదే భాగం? ఇద్దరిదే. అందుకని ఏమేమంటుంది? నా తప్పు క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమంటుంది? ఆ పనికి మనల్ని అలాగే చేసేస్తాడండి. ఏది నాకు చెప్పి చావడం. చేసేసాడా? నీ దగ్గర చేశాడా? ఆడి దగ్గర చేసేసాడు, నీ దగ్గర చేసాడు. నీకు చెప్పలేకపోతున్నామండి బాబు. నా దగ్గర నాకు వాడికి సంబంధం లేదు అంటాం మనం అయితే కదా. కానీ అలా ఏమంది? నా తప్పు క్షమించు. తర్వాత కిందకు వచ్చేస్తే త్వరగా వెళ్ళిపోతాం. కిందకు వచ్చేస్తే నా ఏలిన వాడు ఒక నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. నీ పక్షాన దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడు. ఆయన నీకు శాశ్వతమైన సంతానాన్ని ఇస్తాడని చెప్తుంది. శాశ్వతమైన సంతానం.
భూలోకంలో ఎక్కడైనా శాశ్వతమైన సంతానము ఉంటుందా? చెప్పండి, ఉందా? మన పిల్లలు శాశ్వతమా? మన శాశ్వతమా? మన శాశ్వత? అమ్మో బాబాయ్, ఇన్ని కట్టేసుకున్నాం, ఇన్ని చేసేసుకున్నాం, ఇదంతా మనం అనిపించేసి మనం ఉంటామా? మన పిల్లలు ఉంటారా? ఎవరు ఉండరు. అంత ఉన్నకాలం అంతా అందరూ ఊడ్చి వెళ్ళిపోతున్నా. దేవుని స్తోత్రం కనుక ఎరా మనం అంతా ఏం చేయాలి? ఎంత కట్టినా ఎన్ని చేసుకున్నా ఏదో టైంలో మనము మన పిల్లలు అందరూ కూడా భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారమే. కానీ అంటుంది, నీకు యెహోవా దేవుడు శాశ్వతమైన సంతానమును ఇచ్చును అంటే అర్థం ఏంటి? ఆమె చెప్పకనే ఆమెలో నుండి ఒక ప్రవచనాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కనుక ఏంటి ఆ ప్రవచనం అంటే? యేసుక్రీస్తు వారి యొక్క జననం. హల్లెలూయా! యేసుక్రీస్తు ఎవరి సంతానం? దావీదు సంతానం. అందుకని యేసు ప్రభు వారు ఆ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వారు గుడ్డివారు కుంటివారు అందరూ కేకలు వేస్తూ ఏమనేవారు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకుమా, నజరేతు వాడా నన్ను విడిచిపోకుమా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయా, నీవు తప్పక ఎవరికి చోటే లేదయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపో. ఆయన శాశ్వత కాలం ఉండేవాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలము ఉండేది. ఆయన కుమారుడైన క్రీస్తు శాశ్వతము కుమారుడు. ఆయన స్తోత్రం కలగా ఎవరు చెప్తున్నారు? ఒక అన్యురాలైన ఒక స్త్రీ చెబుతుంది. ఎవరికి చెప్తుంది? దావీదు చెప్తుంది. ఏ మాట చెప్తుంది? దేవుని మాటగా. దేవుని స్తోత్రం కలగా మనము దేవుని పిల్లమే కానీ మన నోట దేవుని మాటే. మూగ బొమ్మలు మనం. ఏ బొమ్మలమంట? మూగ బొమ్మ. ఓకే, దేవుని స్తోత్రం. కిందకు వచ్చేద్దాం. ఇంకా అయిపోయింది త్వరగా. 28లో ఇంకా కిందకు వచ్చేస్తే ఏ అపాయము నీకు కలగకుండాను అని చెప్పేది అక్కడ కూడా అది కూడా ప్రవచనాత్మకమైనదే. ఆ కిందకు వచ్చేసిన తర్వాత నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద జీవపు మూటల్లో కట్టబడి ఉన్నది. అందరూ చెప్పండి, నీ ప్రాణము యెహోవా యొద్ద జీవపు మూటలో కట్టబడి ఉన్నది. ఏ మూట అంట? ఒక మాట ఉంది, పెద్దల మాట. చెప్పండి, మూట. ఆ మూట మనకి కనపడదు. మాట అంటాం కదా, పెద్దల మాట. రే పెద్దలు చెప్తే చెయ్యి. పెద్దలకు వ్యతిరేకంగా ఏది చెప్పినా మంచిది కాదు. అమ్మ చెప్తే విను, నాన్న చెప్తే, తాత చెప్తే విను, మావయ్య చెప్తే విను అంటావా? వీళ్ళు వినాలి కదా. చెప్పండి, వింటే శ్రేయస్సు. కానీ దాన్ని ఏమన్నారు? మూట. ఏమన్నారు? సద్దన్నపు మూట. సద్దన్నం తినాలంట. మన ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు తెలుసా? పొద్దున్నే రాత్రి మాటలు అన్నం ఉంచుకొని చల్లదన్నం పొద్దున్నే దాంట్లో గింజ వేసుకుని ఉల్లిపాయ పెట్టుకుని పచ్చిమిరపకాయ పెట్టుకుని పొద్దున్న తినకూడంట. మీరు ప్రసాద్ గారి ఫ్యాక్టరీలో పనిచేసేవారు, మీకు తెలుసు. ఆయన రాజాని బాబుడు ఎక్కడ మేసాలు వచ్చినానికి మా ఇంటి ముందు నుంచి వాకింగ్ చేస్తూ ఉంటారు. నమస్కారం సార్ అనేవాడు. ఓ నమస్తే, బాగున్నారు అనేవాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ రోడ్డు మీద పిల్లలు చిన్నప్పుడు. ఆయన గురించి ఒక బుక్ రాశాడు. అంతకాలం యాక్టివ్గా ఆరోగ్యం ఉండడానికి గల కారణం ఏంటంటే రాత్రి సద్దన్నం పొద్దున్న తింటాడు. దేవుని స్తోత్రం గల. మనం పొద్దున్న సందలు పడేస్తున్నాం. ఇది ఎక్కడ కర్మార్థమా? పొద్దున్నమే మళ్ళీ సందలు తిన్నాం. మన స్టేటస్ వేరు. తిన్నారా? ఉడుకుడు తినే వేడి పొద్దున్న వేడిగా ఉండాలి. సందాలు కూడా పాకిస్తాన్ ఒక బాంబు అయితే అర్థమైపోద్ది మనకి ఏ అన్నం తినాలో కదా. అరుకు తినాలి. అప్పుడు అరుకు తినే ఎవడ ఇంకా ఆహారం చాలా విలువైంది, పడేయడానికి వీలే. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. సద్దన్న మూట గురించి చెప్తున్నాను. పూర్వదినాల్లో అదేదో ఉండేది, అది ఇలా ఏడుతూ ఉంటుంది. తాళ్ళు ఉట్టి దాంట్లో అన్నం దాంట్లో పెట్టేవారు, దానిపైన కూర పెట్టేవారు, దాని మీద మజ్జిగ పెట్టేసేవారు, దాని మీద అన్ని పెట్టేసి తగిలిచ్చేసేవారు. ఇంకప్పుడు తట్టలు లేవు, బుట్టలు లేవు, ఏమి లేవు.
ప్రతి ఒక్కరు తాటిగింట్లు కదా, తాటిగిళ్ళకల్లా ఉట్టి తీసుకోవడం, దింపుకోవడం, తినడం, మళ్ళీ ఉట్టి మీద తగిలించుకోవడం. మనకు ఇప్పుడు ఉట్టి ఎక్కడ కనపడుతుంది అంటే ఒకే ప్రాంతంలో కనపడుతుంది. ఎక్కడ ఏంటి కాదు, కృష్ణాష్టమికి కనపడుతుంది. అప్పుడు ఒకటే కనపడదు ఉట్టి, మిగతా ఉట్టలేదు. అలాగే ఉట్టి లాంటి మూట ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. జీవపు మూట. పేతురు రాసిన పత్రిక అంటే మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. భయం లేదు. దేవుని స్తోత్రం కలాగ. ఏం లేదు మనకే భయం లేదు. ఎందుకంటే మన జీవం ఎవరి దగ్గర రాసింది? దేవుని దగ్గర దాచాడు. మన జీవం ఆయనలో ఉంది. మనం ఎప్పుడు చచ్చిపోవాలో ఎప్పుడు పోవాలో ఆయన దగ్గర ఉంది. కాబట్టి భయం ఎందుకు మనకే? ఏ రోగం ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయ. కీర్తన గ్రంథం 60లోనే ఎక్కడ చెప్తాడు, ఏమన్నా తెలుసా? నీ కన్నీరు తన బుడ్డిలో దాచాడు. నీవు బైబిల్ గ్రంథం పట్టుకునే వాక్యాన్ని చదువుతూ ఉదయం సాయంత్రం ఎన్ని ప్రార్థనలు అయితే ఏడుస్తూ 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 చేస్తున్నావు, ఈ ప్రార్థనలన్నీ ఈ కన్నీరు అంతా ఎక్కడ దాచాడంట? బుడ్డిలో. ఎక్కడ దాచాడు? బుడ్డిలో దాచాడు. ఆయన దగ్గర బుడ్డి ఉంది, ఆయన దగ్గర మూట ఉంది. ఆ మూట కోసం మనం తాపత్రయపడాలి. ఆ బుడ్డిలో మన ప్రార్థన ఉండాలి, మన కన్నీరు ఉండాలి, ఆ మూటలో మన జీవము ఉండాలి. దేవుని స్తోత్రం కదా. అప్పుడు మనకేమొస్తుందంట? ప్రతిఫలం ఏమొస్తుంది? అందులో ఆ మూటలో నీ జీవం లేకుండా, ఈ బుడ్డిలో నీ కన్నీరు లేకుండా పేదన 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 అంటే ఉపయోగం లేదు. దేవుని స్తోత్రంగా. ఇంకోటి ఆయన పుస్తకంలో ఏముండాలంట? పుస్తకంలో పేరు ఉండాలి, బుడ్డిలో కన్నీరు ఉండాలి, మూటలో జీవం ఉండాలి. చెప్పండి. పుస్తకంలో ముగి చేస్తా ఉన్నారు, టైం దాటిపోయిందని చూస్తున్నారు. మీరు అంతా ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ రావడం చాలా కష్టంగా ఉంది. పుస్తకములో కుర్చీలో పుస్తకంలో గట్టిగా చెప్పండి రా. పుస్తకములో గట్టిగా, పుస్తకములో మీరు కూడా చెప్పండి. పుస్తకములో పేరుండాలి, బుడ్డిలో కన్నీరు ఉండాలి, జీవపు మూటలో మన జీవం ఉండాలి. అప్పుడే మనకు ఫలితం, లేకపోతే ఎక్కడ రాదు కదా. ఇప్పుడు రెడీమేడ్గా వచ్చేద్దా ఎరా? యేసు నామములు ఇప్పుడే సంతానం కలుగును గాక, యేసు నామములు అట్టుకొని తిని సంతానం వచ్చును గాక, ఇప్పుడే కారు వచ్చిన గాక, ఇప్పుడే పొలం వచ్చిన గాక, ఇప్పుడే పిల్లలు వచ్చిన గాక, ఇప్పుడే నీకు బిల్డింగ్ వచ్చిన గాక, ఇప్పుడే కారు వచ్చిన గాక. వచ్చేద్దా? ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇలాంటి వాళ్ళందరినీ చెంతపరికెచ్చి కొట్టేయాలి. ఏంటి కొట్టాలా? ఇప్పుడు వచ్చేద్దా? ఇప్పుడు ఇస్త్రీ చేసుకోవాలరా, ఐరన్ చేయాలి, కరెంటు పెట్టాలి, బాక్స్ ఏమవ్వాలి, హీట్ అవ్వాలి కదా. కరెంట్ పెట్టకుండా ఏసునామాలు ఇప్పుడే ఏమవుతుంది? అది కరెంటు పెట్టకుండాను అంటే టైం పడుతుంది. ప్రతిదానికి టైము. అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు 12లో 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎప్పుడు జరిగింది? 100 సంవత్సరాలకు జరిగింది. దేవుని స్తోత్రం కలాక. అంటే సంపూర్ణం అవ్వాలి. ఆ మూటలో నీ పనులు, నీ ప్రవర్తన సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా మనం అందరూ సంపూర్ణం అవ్వలేదు అంటే ఇంకా టైం ఉంది. ఏముంది? ఉంది, టైం పడుతుంది. పట్టణం మనకేంటి? దేవుని స్తోత్రం కలాక. టేక్ యువర్ ఓన్ టైం. ఎవరికి ఇవ్వాలి? దేవునికే. దేవుని స్తోత్రం కలాక. దేవా, మా సంఘం పట్ల నువ్వు సమయం తీసుకున్నావు. తీసుకో ఆయన తీసుకుంటాడు. ఆయన చేతుల్లో తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలాక. ఆయన రెక్కల కింద తీసుకుంటాడు. ఆయన మనకు సమయం ఇచ్చినప్పుడు ఆయన బుడ్డిలో నీ ప్రార్థన అనే కన్నీరు ఉండాలి. దేవుని స్తోత్రం కలాక. అప్పుడు నీ పక్షాన గొప్ప కార్యాలైనా జరిగిస్తాడు. ఇంకా చెప్తాను చూడండి, ఇంకా ఒక 2 విషయాలు. దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయంలో ఇదిగో, యెహోవా నీకు మేలంతా చేసిన తర్వాత నీవు దేవుని వాక్యం ప్రకారము, వాగ్దానం ప్రకారము రాజుగా నిర్ణయమైన తర్వాత దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. బా, ఎంత బాగా చెప్పినాను. ఇదిగో ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. ఆ వాగ్దానం ప్రకారం నువ్వు రాజు అయిపోతావు కదా, అధిపతి అయిపోతావు కదా. అధిపతి అయిపోయిన తర్వాత నన్ను ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మీకు ఎవరు కనపడతారు? నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు కనపడతారు చెప్పండి? ఇంతమందిలో ఎవరన్నా ఒకరు చెప్పండి.
ఎంతమందిలో నన్ను జ్ఞాపం చేసుకో చెప్పండి. సిలువలో దొంగ, దేవునికి స్తోత్రం కదా. సిలువలో చచ్చిపోయే దొంగ అన్నాడు. కుడి ప్రక్క నుండి, అయ్యా నీవు యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను, ఈమెమంటుంది, నువ్వు అధిపతి అయిపోయిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత ఆ రాజ్యంలో నన్ను, దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యానికి మనం అందరం అర్హత సంపాదించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని సమాధాన పడాలి. సమాధాన పడడానికి త్వరపడాలి. దేవుని స్తోత్రం కదా. అంశం ఏంటంటే అందుకని సమాధాన పడడానికి ఏం చేయాలి? మనం త్వరపడాలి. రక్షణ పొందడానికి త్వరపడాలి. ప్రార్థన చేయడానికి త్వరపడాలి. మందిరానికి త్వరపడాలి. దేవుళ్ళు ఎదిగి దేవుళ్ళు చచ్చిపోవడానికి త్వరపడాలి. దేవుని స్తోత్రం కలాగ. సరే అయిపోయింది. ఓకే, ఏమన్నాడు తెలుసా? సమాధానముగా వెళ్ళన్నాడు. చూడండి ఒకసారి చివరిగా మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయములో 35వ వచనం. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని. ఎవరు చెప్తారు ఈ మాట? బైబిల్ గ్రంథంలో సమాధానముగా పో అని ఎవరు చెప్తారు? చెప్పండి రా, చెప్పండి. సమాధానంగా వెళ్ళు అని ఎవరు చెప్తారు బైబిల్లో? ఎవరా? సమాధానంగా వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు అని ఎవరు చెప్పారు బైబిల్లో? మార్క్స్ 5లో చెప్తాడు. చూడండి సార్, ఏంట్రా ఎప్పుడప్పుడు మర్చిపోతున్నారు మీరు? మార్క్స్ చూడండి, ఎవరంటారా మాట బైబిల్ గ్రంథాల్లో? 5:34 చూడండి, ఎవరన్నారా? చివరిగా 5:34 చూడండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో వస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆయన ఏమన్నాడు? చదవనరా, చదవండి. 34 కుమారే, ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పండి, ఎవరు చెప్పారమ్మా? అసలు సమాధానంగా వెళ్ళిపోమని మాట ఎవరిదంటే దేవుంది. దేవునికి స్తోత్రం కదా. మనం చెప్తాం ఎవరిదానికి వెళ్ళి భయపడకమ్మా, ఇలాగే మనకే జరుగుతుంది, బాగుందమ్మా, క్షేమంగా ఉండమ్మా, ఆలోచించకమ్మా, పడుకోమంటాం. మన మాటలు భయపడమంటలేదు, చెప్పాలి కాబట్టి చెప్తాం, అంతే కదా. మన మాటలు ఏం ఆదరించవు, ఉత్తినే చెప్పాలి కాబట్టి చెప్తాం. కానీ సమాధానంగా వెళ్ళమని ఆయన చెప్తే మాత్రం పూర్తి సమాధానం. చెప్పలు కూడా తెలుస్తుంది కదా. అలాగే ఆయన కనుక మన జీవితాలకి నీకు సమాధానం అంటే సమాధానమే, ఇక అందులో ఎక్కడ అలరలే ఉండదు. కాబట్టి సమాధానాన్ని ఇచ్చేటువంటి దావీదు ఎవరిని పోలు ఉన్నాడంటే అక్కడ దేవుణ్ణి పోలు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలాక. సరే, ఆ సమాధానం తీసుకొచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే మనవాడు ఉన్నాడు. పరిస్థితి చూడండి ఒకసారి. మనవాడు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సమూయేలు గ్రంథంలో శుభ్రంగా మనవాడు ఏం చేస్తాడు తెలుసా? రాజులు విందు చేసుకున్నట్లుగా అతడి ఇంటిలో నుండి విందు చేసుకుంటూ ఉన్నాడంట గురువుగారు. భార్య ఏమో నా పతి నా పతి నా పతి అని ప్రార్థనకి వెళ్తే భర్త ఏం చేస్తాడు? ఇంట్లో ఉండి రాజులు చేసుకున్నట్టుగా ద్రాక్షారసం తెచ్చుకుని శుభ్రంగా 10 మందిని వేసుకుని శుభ్రంగా తాగేసి మార్చి మత్తులో కుర్రాడు. అమ్మగారింటికి రాగానే తూలిపోతున్నాడు. చూసింది, అమ్మో తాగేసి ఉన్నాడు, ఇప్పుడు ఏం అనకూడదు కదా. మీలో ఎంతమంది బాధపడతారో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు అనుకుంటున్నాను. లేకపోతే దేవుడు మీకు దీర్ఘ సమాధానం ఇచ్చాను గాక. ఒకవేళ తాగుబోతులు ఉంటే దేవుడు మీకు నెమ్మదిని దయచేయను గాక. తాగుబోతాడు భర్త ముందు ఏది మాట్లాడకూడదంట. ఏం చేయకూడదు? ఏది మాట అన్న తంట అంట. తాగేసి ఉన్నాడు, అమ్మో తాగేసి ఉన్నాడండి. ఈ మధ్యన ఒక ఆమెని, అమ్మ పేదం కాదండి, మా ఆయన తాగేసి ఉన్నాడండి. ఏంటంట? తాగేసి ఉంటే ఏంటమ్మా? అయిపోయి మరి సినిమాకి వెళ్ళిపోతా, సినిమాకి వెళ్ళిపోతాడండి, తీసుకెళ్ళిపోతాడు. షాపింగ్ వెళ్ళిపోతా, షాపింగ్ కూడా తీసుకెళ్తాడు. తాగున్నప్పుడు షాపింగ్ తీసుకెళ్తాడంట, సినిమా కూడా తీసుకెళ్తాం. మరి ఇదే పిచ్చో, మరి ఇక్కడికి మాత్రం పంపడంట. ఎక్కడికే? గుడికి వెళ్ళొద్దు. మరి ఇది ఎక్కడ బాగోద్దు మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం అలాగా. తాగేస్తున్నాడు, ఇప్పుడు ఏం చెప్పకూడదు అనుకున్నా. రాత్రి అంతా పడుకోబెట్టిందాన్ని. తెల్లవారుజామున వచ్చింది, అయ్యా రాత్రి నువ్వు చచ్చిపోయేవాడివే, కానీ నేను వెళ్ళి అడ్డుపడ్డాను,
ఇలా చేశానని చెప్పగానే మానవాడు గుండె ఒక్కసారి బిగిసిపోయిందంట, కొట్టాడ అయిపోయింది, బిగిసిపోయాడు. ఇలాగా 10 రోజులు మంచం మీద ఉన్నాడు. 10వ రోజున యెహోవా అతన్ని మొత్తగా అతను చనిపోయాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు నేను కొనుక్కునే టైం అయిపోతుందని చెప్పి అడవిగా చెప్పుకెళ్ళిపోయాను. అయినా కానీ దేవుడు మంచి వర్తమానాన్ని ఈరోజు మనకు అందించాడు. దేవునికి స్తోత్రం కలాలి. ఇప్పుడు మనం ఎందుకు త్వరపడాలంటే యేసయ్యను ఎదుర్కొంటలో త్వరపడాలి. యేసయ్య పాదాల దగ్గర సమాధానం పొందడానికే త్వరపడాలి. కాబట్టి మీరు కూడా సమాధానం పొందడానికే త్వరపడండి. రక్షణ లేకపోతే రక్షణ పొందండి. ప్రభు పరిచయం చేయడానికి ముందు ఉండండి. దేవుడు మిమ్మల్ని త్వరపరచబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ కన్న తండ్రి కుండునా. యేసయ్యా 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 నీ ప్రేమ ప్రార్థన చేసుకున్నాం. ఉన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, అద్భుతమైనటువంటి వర్తమానాలు మీరు మాకు అందిస్తూ ఉన్నారు. ధన్యులం. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, చెప్పబడిన వాక్యం ప్రకారము అబేగయ్యలు అన్యురాలైనప్పటికీ నీ తండ్రి ప్రభా దావీదు పాదాల మీద పడి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అన్నట్లుగా మేము కూడా ప్రభా ఒకప్పుడు అన్యులం అయినప్పటికీ నీ బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని క్షమించండి. సంఘంలో ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభా చెప్పబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.